ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోలీసులపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తెగ దుమారం రేపుతున్నాయి. జగన్ శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడ్ నియోజకవర్గంలో ఏప్రిల్ 8, 2025న పర్యటించారు. ఇటీవల హత్యకు గురైన లింగమయ్య కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదంగా మారాయి. చంద్రబాబు కోసం పనిచేస్తున్న ప్రతి పోలీసుకు చెప్తున్నా, ఎల్లకాలం ఆయన పాలన సాగదు. ప్రతి పోలీస్ అధికారికి చెప్తున్నా, చంద్రబాబు పాలన లేని రోజు త్వరలోనే వస్తుంది. మీ బట్టలు ఉడదీస్తాం, యూనిఫామ్ తీసి షర్టు లేకుండా నిలబెడతాం, మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని హెచ్చరిస్తున్నా అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై పోలీస్ అధికారులు కూడా స్పందించారు. వారిలో ముందుగా శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ జగన్ కు కౌంటర్ ఇచ్చారు. ఇందుకు సంబంధించి మంగళవారం రాత్రి ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. ఊడదీస్తానంటే ఊడిపోవడానికి ఇదేమీ అరటి తొక్క కాదు. మేము నిజాయితీగానే ప్రజల పక్షాన నిలబడతాం. జాగ్రత్తగా మాట్లాడండి, జాగ్రత్తగా ఉండండి అంటూ స్పందించారు. అయితే ఈ వ్యాఖ్యల తర్వాత ఎస్ఐ సుధాకర్ యాదవ్ ను శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ సస్పెండ్ చేశారంటూ సోషల్ మీడియాలో ఓ ఆర్డర్ కాపీ తెగ వైరల్ అవుతోంది. మరి నిజంగానే ఎస్ఐ సుధాకర్ ను ఎస్పీ సస్పెండ్ చేశారా? ఈ ట్వీట్ లో నిజమేంతో ఇప్పుడు తెలుసుకుందాం. కొంతమంది ఎక్స్ వేదికగా కొన్ని ట్వీట్లు చేశారు. అందులో వైఎస్ జగన్ కు వార్నింగ్ ఇచ్చిన ఎస్ఐ, జగన్ జాగ్రత్తగా మాట్లాడు, ఎవడో వచ్చి బట్టలు ఉడదీస్తా అంటే ఊరుకోము అంటూ వార్నింగ్. ఎస్ఐ నిర్లక్ష్యం వల్లే రామగిరిలో గొడవలు, హత్యలు జరిగాయని ఆరోపిస్తున్న వైసీపీ నేతలు ఇంత డైరెక్ట్ గా వైసీపీ అధినేతపైనే వార్నింగ్ ఇస్తే ఆ మండలంలో వైసీపీ నాయకులు ప్రజల భద్రత పరిస్థితి ఏంటో అంటూ వీడియో కింద ట్వీట్ చేశారు. ఆ తర్వాత ఎస్ఐను సస్పెండ్ చేసిన అనంతపురం జిల్లా ఎస్పీ అంటూ మరో ట్వీట్ చేశారు. జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన ఎస్ఐని సస్పెండ్ చేసినట్లు ఓ ఆర్డర్ కాపీని కూడా ట్వీట్ లో మనం గమనించొచ్చు. అయితే సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నట్లుగా రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ ను జిల్లా ఎస్పీ సస్పెండ్ చేయలేదు. అలాగే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ ఆర్డర్ కాపీలో డేట్ 2021కి సంబంధించినదిగా తేలింది. ఎస్ఐ సుధాకర్ యాదవ్ ను జిల్లా ఎస్పీ సస్పెండ్ చేశారా లేదా అని తెలుసుకునేందుకు గూగుల్లో తగిన కీవర్డ్ సాయంతో సెర్చ్ చేయగా ఎలాంటి వార్తా కథనాలు లభించలేదు. అలాగే సుధాకర్ ను సస్పెండ్ చేసినట్లు శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. పైగా శ్రీ సత్యసాయి జిల్లా పోలీసులు అధికారికంగా ఫేస్బుక్ పేజీని నడుపుతున్నారు. అందులో రోజువారీ అప్డేట్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు. అక్కడ కూడా ఎస్ఐను సస్పెండ్ చేసినట్టుగా ఎలాంటి ప్రకటన లేదు. అంతేకాదు, ఆర్డర్ కాపీతో చేసిన ట్వీట్లలో అనంతపురం జిల్లా ఎస్పీ సస్పెండ్ చేసినట్లుగా ప్రస్తావించారు. కానీ ఎస్ఐ సుధాకర్ యాదవ్ విధులు నిర్వహిస్తున్న రామగిరి పోలీస్ స్టేషన్ సత్యసాయి జిల్లా పరిధిలోకి వస్తుంది. అలాగే ట్వీట్లో ఉన్న ఆర్డర్ కాపీని పరిశీలిస్తే అందులో క్లియర్గా 8/10/2021 అని డేట్తో సహా ఉంది. అంటే ఇది 4 ఏళ్ల క్రితం నాటి ఆర్డర్ కాపీగా గుర్తించడం జరిగింది. ఇలా ఆ అంశాలన్నింటినీ పరిశీలించిన తర్వాత రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ను సస్పెండ్ చేశారంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని సజగ్ పరిశీలనలో తేలింది. కాబట్టి శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ ను సస్పెండ్ చేసినట్లుగా జరుగుతున్న ప్రచారం తప్పని తేలింది. ఎస్ఐని సస్పెండ్ చేసిన అనంతపురం జిల్లా ఎస్పీ అంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని తేలింది. 2021 నాటి ఓ పాత ఆర్డర్ కాపీతో ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నట్లుగా గుర్తించడం జరిగింది.